స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే, ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్. సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారి రూమ్ చూసి, అదే ఒక క్లాస్ రూమ్, అదే ఒక స్టాఫ్ రూమ్, అదే ఒక స్టోర్ రూమ్ అంటే నేను షాక్ అయినాను. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే నేను చదువుకున్నది ప్రైవేట్ పాఠశాలలో. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోని విద్యా వ్యవస్థను నాడు కేసీఆర్ మనవడే చీకొట్టిండు. నేడు విద్యా వ్యవస్థ తీరు మార్చింది ప్రజాప్రభుత్వం. తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యా కమిషన్ తీసుకొచ్చి ఎన్నో మార్పులు చేసింది. సర్కార్ బడుల రూపురేఖల్ని మార్చిండ్రు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచిండ్రు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే 58 స్కూల్స్ తుది దశకు చేరుకున్నాయి. అంతేకాదు, యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్రంలో ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నారు. రేపటి తరాల భవిష్యత్తు కోసం ప్రజాప్రభుత్వం విద్యారంగాన్నే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన పునాదిగా మలుస్తోంది.